హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక రెండు స్పెషల్ డిష్తో అయితే వచ్చేసాను. ఏంటంటే మనం బగారా రైస్, ఆలు కుర్మా అయితే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. సో ఈ రెండు కూర నేను చెప్పినట్టుగా అయితే తయారు చేసుకున్నారు అనుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో అనేది ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా దీన్ని అయితే ఫుల్గా చూసేయండి. సో ఇదైతే మనకి ఆలు కుర్మా అనమాట. సో ఆలు అంతా కూడా మనకైతే చాలా బాగా ఉడికైతే బాగుంటుంది. ఈ వీడియోలో నేను రెండు రకాల డిష్ అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే మనకి బగారా రైస్ కూర పొడి పొడిగా ఉండైతే చాలా బాగుంటుంది. ఒక్కొక్క మెతుకు మనం తింటుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీనిలోకి మనం ఈ విధంగా రెండు కూర మనం అయితే కలిపేసుకుని తిన్నాం అనుకోండి, ఆ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్కసారి కనుక మీరైతే ట్రై చేశారనుకోండి, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఇప్పుడు చిన్న బంగాళదుంపలు అయితే తీసుకోవాలి. సో చూసారు కదా, మనం ఇప్పుడు చిన్న బంగాళదుంపలు అనేది తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం అయితే ఫస్ట్ బాగా అయితే కడిగేసుకుందాము. సో నీళ్ళ మనం యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని చేతితో అయితే దీన్ని బాగా కడిగేసుకుని ఆ నీళ్ళని అన్నది పడేద్దాము. ఇప్పుడు మీరైతే మళ్ళీ నీళ్ళు అన్నది యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ బంగాళదుంపలని అయితే కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాము. సో చూసారు కదా, మనం అయితే ఈ విధంగా బంగాళదుంపల్ని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాయిల్ అయిన ఇచ్చాక మనకి బంగాళదుంపలు ఉడికిందో లేదో తెలియడం కోసం చాకుతో గుచ్చాము. సో చాకుతో గుచ్చాము కాబట్టి బంగాళదుంపలు అయితే మనకి లోపల దాకా వెళ్ళింది, ఉడికింది కాబట్టి మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని అయితే ఈ బంగాళదుంపల మీద ఉన్న పొట్టు అయితే మొత్తం కూర అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి ఇప్పుడు చాకుతో గుచ్చినట్టయితే మనకి ఈజీగా వెళ్ళిపోతే అది అయినట్టు, అదే మీరైతే గుర్తుంచుకోవాలి. సో మీరు ఇదైతే బంగాళదుంపల పొట్టు తీసేటప్పుడు ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మీరైతే తీసుకోవాలి. చల్లారిపోయింది అనుకోండి అసలు ఈ పొట్టు అన్నది అసలు రానే రాదు. ఈ విధంగా మీరైతే వేడివేడిగా ఉన్నప్పుడు అయితే తీసుకోండి. మేమైతే ఇలా 2 బంగాళదుంపల పొట్టు అయితే తీసాము. మిగిలినవన్నీ కూడా ఇప్పుడైతే తీసుకుందాం. సో మిగిలినవన్నీ చూసారు కదా ఎంత బాగా అయితే తీసుకుందాం. దీన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి మీరైతే ఒక 6 స్పూన్ల నూనె అయితే వేసుకుందాము. సో నూనె వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిని మీరైతే మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. సో మేము ఈ విధంగా 3-4 పచ్చిమిర్చిలు అయితే వేసి అయితే కట్ చేసుకున్నాము. అలాగే దీంట్లోకి 1.5 పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకొని మనమైతే ఇప్పుడు దీన్ని బాగా అయితే కలిపేసుకొని అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనమైతే ఈ కరివేపాకు అయితే వేసుకొని కూడా ఒకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ కోసం మీరైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే దీంట్లోకి మీరైతే 1/2 స్పూన్ పసుపు వేసుకొని అయితే బాగా అయితే కలిపేసుకుందాము. సో చూసారు కదా, మొత్తం కూర కలిసేటట్టుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిసేటట్టుగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అన్నది ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని మొత్తం కూర ఇందులో వేసి అయితే కలిపేసుకోండి. సో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు వేస్తాం కాబట్టి మొత్తం లోపల దాకా వెళ్ళేంత వరకు మనమైతే బాగా అయితే కలిపేసుకుందాము. సో ఈ విధంగా మనం ఇప్పుడు కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టుకొని తీసి చూస్తేనేమో చూసారు కదా, మనకి బంగాళదుంపల్లోకి అయితే మనకి నూనె అన్నది కొద్దిగా అయితే పైకి తెలియ మనకి కొద్ది ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ టైంలోకి మీరు ఇప్పుడు రుచికి సరిపడేంత కారం వేసుకోండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ ఎంతలాగైతే ఉందో దానికి సరిపడేంత ఉప్పు వేసుకున్న తర్వాత మీరు దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకొని ఈ 3 మసాలాలు వేసుకున్నారు కాబట్టి ఒకసారి దీన్ని బాగా అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా మీరు కలిపేసుకున్నారు కాబట్టి ఇటుపక్క మీరైతే మిక్సీ అన్నది తయారు చేసుకోవడం కోసం బిర్యానీ ఆకు, లవంగము, మిరియాలు, అలాగే మీరు బిర్యానీ స్పైసెస్కి కావాల్సిన సామాన్లు, టమాటీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మీరైతే ఇప్పుడు మిక్సీ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మిక్సీ కంటైనర్లో యాడ్ చేసుకున్నాం. దీంట్లోకి మీరు ఇప్పుడు నువ్వులు అన్నది యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి అన్నది చూసారు కదా, తురిమేసుకున్న కొబ్బరి అన్నది మీరు 1.5 స్పూన్ అయితే వేసుకున్నారు అనుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మీరు మిక్సీ అన్నది పట్టండి. సో చూసారు కదా, మిక్సీ అన్నది మనమైతే ఇప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాము. సో ఈ మిక్సీ చేసుకున్నాం కాబట్టి దాన్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా, మిక్సీ అన్నది మనకైతే మొత్తం కూడా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకున్న పొడి అంతా కూడా దీంట్లో వేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము. సో మనమైతే దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనకి మిక్సీలో కొద్దిగా నీళ్ళని షేక్ వేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. ఇప్పుడు మీరు దీన్ని మళ్ళీ కలిపేసుకుందాము. సో కలిపేసుకున్న తర్వాత మీరైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. సో మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా మనకైతే నూనె అన్నది బయటకు అన్నది వచ్చేస్తుంది కదా. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం ఇలాగే ఈజీగా ఆలు కుర్మా అన్నది అయితే తయారు
చేసుకోవచ్చు. సో అందరూ కూడా తయారు చేసుకోండి. సో దీంట్లోకి మీరైతే కొత్తిమీర పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేశారు కాబట్టి ఈ విధంగా మనకు మంచి కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బాగా అయితే కలిపేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోండి. సో చూసారు కదా, మనం ఇప్పుడు మూత అనేది పెట్టేసుకున్నాము. మనకైతే ఈ ఆలు కుర్మా అయితే బాగా రెడీ అయిపోయింది. ఎందుకంటే మనకి నూనె అనేది బయటకు అయితే వచ్చింది కాబట్టి రెడీ అయిపోయినట్టు అర్థము. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాము. సో మీరు కూడా ఇలాగ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలంటే మా ఛానల్ అందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి. సో ఇప్పుడు ఆలు కుర్మా అయితే ప్రస్తుతం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము. సో గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి మనం దీంట్లోకి సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదా, మనం ఇప్పుడు ఈ ఆలు కుర్మాని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాము. ఇదైతే నాకు చాలా మంచి వాసన అయితే వస్తుంది. సో ఇంత ఫ్రెండ్స్, మనం ఇలాగే ఈజీగా ఆలు కుర్మాని అయితే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా బగారా రైస్ తయారు చేసుకునేటప్పుడు మనం అయితే బియ్యం తీసుకోవాలి. బియ్యం అన్నది మేము సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నాము. దీన్ని అయితే మనం ఇప్పుడు బాగా అయితే కడిగేసుకున్న తర్వాత దీన్ని నిండగా బియ్యం వేసుకొని మనం దీన్ని అయితే ఒక పక్కన అనేది నానబెట్టుకుందాము. సో చూసారు కదా, దీన్ని ఒక పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అనేది మీరైతే పెట్టుకోవాలి. సో కుక్కర్లోకి మీరు దీంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, నెయ్యి అనేది మేము ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాము. సో నెయ్యి వేయడం వల్ల మన బగారా రైస్ అనేది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అలాగే మంచి వాసన కూడా వస్తుంది. దీంట్లోకి మనం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. అంటే లవంగం, ఇలాచి అలాంటివి అయితే మనం మొత్తం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే ఇంకొద్దిగా ఫ్లేవర్ కోసం మనమైతే బిర్యానీ ఆకులు అయితే వేసేసుకున్నాం కాబట్టి దీన్ని అయితే మామూలుగా ఇలా కుక్కర్ని అయితే షేక్ చేద్దాము. ఇప్పుడు మీరు ఈ పచ్చిమిర్చిని అయితే తీసుకోండి. పచ్చిమిర్చి అనేది మనం మధ్యలో ముక్కలు అన్నది కోసుకొని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాము. సో పచ్చిమిరపకాయ వేస్తాం కాబట్టి మీరైతే 2 చిన్న ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకొని అయితే వేసుకోండి. సో చూసారు కదా, ఇలా వేసారు కాబట్టి దీన్ని అయితే మీరు బాగా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, మనం దీన్ని లైట్ బ్రౌన్గా కలర్ వచ్చేంత వరకు మనం అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. సో మనకైతే చూసారు కదా, కొద్దిగా మనకైతే లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మాడకుండా మీరు అలా కలుపుతూనే ఉండండి. సో ఇది మంచి టైం. మనకి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి దీంట్లోకి మనం కొత్తిమీర పుదీనా 2 కూడా వేసుకుందాము. కొత్తిమీర పుదీనా ఎందుకంటే దీంట్లోకి మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మనకి ఒక్కొక్క బిర్యానీ మెతుకు కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇవి వేస్తున్నాము. సో దీంట్లోకి చూసారు కదా, మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉన్నది కదా, ఆ నీళ్ళని అనేది మనం ఇప్పుడు రిమూవ్ చేసుకొని ఆ రైస్ అనేది మనం దీంట్లోకి అయితే వేసుకుని అయితే నార్మల్గా అయితే కలపండి. మొత్తం బాగా కలపకండి. సో బాగా కలిపితే అన్నం అనేది ముద్దగా అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఇలా కలపండి. సో కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు 1 గ్లాసు బియ్యం వేశారు కాబట్టి 2 గ్లాసుల ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుంటే మీకు అయితే సరిపోతుంది. సో ఇటువంటి ఈజీగా టేస్టీగా మనం అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మేము ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాం కాబట్టి దీనిలోకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఉప్పు అన్నది మా టేస్ట్కి సరిపడంత వేసుకున్నాము. మీరు కూడా టేస్ట్కి సరిపడంత అయితే వేసుకోండి. ఉప్పు వేస్తాం కాబట్టి మళ్ళీ మీరైతే లైట్గా అయితే కలిపేసుకోండి, మరీ గట్టిగా కలిపేకండి. ఇప్పుడు మీరైతే కుక్కర్ అన్నది మూత పెట్టేసుకుందాము. సో కుక్కర్ మూత పెట్టుకొని మీరైతే 1 విజిల్ వస్తే మనకైతే సరిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం మూత అన్నది ఫిక్స్గా అయితే టైట్ చేసిన తర్వాత 1 విజిల్ అన్నది మాకైతే వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేస్తాము. సో గ్యాస్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మేమైతే మూత తీసి చూసాము. సో మనకి బగారా రైస్ అనేది ఎంత బాగా కుక్ అయిందో కదా, ఒక్కొక్క అన్నం మెతుకు మనకైతే చాలా బాగా అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ బగారా రైస్ మొత్తం కూడా ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకోండి. సో బగారా రైస్ అయితే మనకి చాలా మంచి వాసన వస్తుంది. ఎందుకంటే మనం నెయ్యి వేసాం కాబట్టి ఒక్కొక్క మెతుకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు బగారా రైస్ వేస్తారు కాబట్టి దీనికి మంచి కాంబినేషన్ అయిన ఆలు కుర్మా అయితే దీంట్లోకి అయితే వేసుకోండి. సో ఇలా మనమైతే ఈ 2 రెసిపీస్ మనకి అప్పటికప్పుడే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది అన్ని రకాల పిక్నిక్స్ కైనా ఎక్కడికైనా దీన్ని అయితే ఈజీగా అయితే హార్డ్వేర్ కంటైనర్లో అయితే పెట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు. మా వీడియోలు మీరు అందరూ కూడా ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ కూడా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.